వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కొన్ని సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మరికొన్ని సర్వే సంస్థలు టీడీపీకి పట్టం కట్టాయి. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నాయని కొన్ని సర్వే సంస్థలు చెప్పినప్పటికీ కొన్ని సర్వే సంస్థలు అత్యుత్సాహం చూపించాయి. ఏ విధంగా అంటే ఎంపీ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 0 నుంచి 4 స్థానాలు రాబోతున్నాయని. మరి ఎంపీ స్థానాలను ప్రతిపాదికంగా తీసుకున్నట్లయితే అదే ఎంపీ స్థానాల్లో 0 నుంచి ఒక 15 సీట్లకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అంటే ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలతో ముందుకెళ్ళింది. మేమంతా సిద్ధం సభలను ముందుకెళ్ళింది, బస్ యాత్రతో ముందుకెళ్ళింది, తర్వాత నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా సామాజిక యాత్రతో ముందుకెళ్ళింది. తర్వాత ఏదైతే సంక్షేమం చేసుకొచ్చిందో ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మరి 2014 నుంచి 2019లో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి వాటిని అన్నింటినీ తప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ప్రజలకు పట్టం కట్టబోతున్నారని కొన్ని అంటే ఆ కొన్నిట్లో ఒకటి ఏదంటే యాక్సెస్ మై ఇండియా సర్వే సంస్థ చెప్పింది. వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 4 ఎంపీ స్థానాలు రాబోతున్నాయని చెప్పారు. మరి 0 నుంచి 4 ఎంపీ స్థానాలు రాబోతున్నాయంటే ఎమ్మెల్యేలు కూడా 0 నుంచి 14-15 స్థానాలకు పరిమితం కాబోతున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్లు 175 కనుక టీడీపీ గెలిస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా? మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళ క్రెడిబిలిటీ అంతా గతంలో రిలీజ్ చేసిన సర్వేలు ఏవి, ఆ సర్వేల్లో వచ్చిన వాళ్ళు చెప్పిన సీట్లన్నీ మరి ఆ ఫలితాలు యాస్టీస్గా వచ్చాయా లేదన్నది ఒకసారి మనం చూద్దాం. యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను గతంలో ఏమన్నా వీళ్ళు చెప్పిన ఫలితాలు మనం చూసుకున్నట్లయితే 2021 వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి 130 నుంచి 150 స్థానాలు, బీజేపీకి 134 నుంచి 160 స్థానాలు వస్తాయని చెప్పింది. అంటే క్లియర్ కట్గా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుంది 2021లో అని చెప్పేసింది వెస్ట్ బెంగాల్లో. మరి రియాలిటీకి వచ్చేసరికి టీఎంసీకి అత్యధికంగా 215 సీట్లు వచ్చి బీజేపీకి కేవలం 77 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే 134 నుంచి 160 స్థానాలు బీజేపీకి వస్తాయని చెప్తే ఇక్కడ బీజేపీ ఎన్ని స్థానాలకు పరిమితమైంది? కేవలం 70 స్థానాలకి, అంటే సగానికి 77 స్థానాలకి, అంటే సగానికి సగం స్థానాలకి ఘోరంగా పడిపోయింది. అంటే సగానికి సగం కంటే ఇంకా తక్కువ స్థానాలకి పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇట్లాంటి యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ను పట్టుకొని ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుందని కొంతమంది సంబరాలు చేసుకోవడాన్ని ఎలా చూస్తారు? అదేవిధంగా ఇదే సర్వే సంస్థ ఇదే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి 2023లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల నుంచి 50 స్థానాలు, బీజేపీకి 36 స్థానాల నుంచి 46 స్థానాలు వచ్చాయని చెప్పింది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా 2023లో ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చెప్పారు. మళ్ళీ తీరా చూసేసరికి కాంగ్రెస్ పార్టీ కేవలం 35 స్థానాలకే పడిపోయింది, బీజేపీ 54 స్థానాలకి ఎగబాకింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వీళ్ళు చెప్పినప్పటికీ ఇక్కడ బీజేపీ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది 2023. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 36 నుంచి 46 స్థానాలు వస్తాయని బీజేపీ వీళ్ళు అంచనా వేస్తే ఏకంగా 54 స్థానాలు, అంటే అక్కడ ఉన్నదే ఇంచుమించుగా 100 సీట్లు అటు ఇటు ఉంటే ఇక్కడ వాళ్ళు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీకి 54 స్థానాలు వచ్చాయి. అంటే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సర్వే సంస్థ 2023లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తే ఇక్కడ బీజేపీకి 54 స్థానాలు వచ్చాయి. మరి 2023లో రాజస్థాన్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 106 స్థానాలు వస్తాయి, బీజేపీకి 80 నుంచి 100 స్థానాలు వస్తాయని చెప్పేసింది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ 2023 రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసింది. తీరా చూసేసరికి 115 స్థానాలు బీజేపీకి వచ్చాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అన్నది పూర్తిగా ఫేక్ అని తెలుస్తుంది. ఇండియా టుడే గ్రూప్ సంస్థతో ఈ సర్వేలు చెప్పారు వీళ్ళంతా. మరి ఈ సర్వేలు ఇంత క్లియర్ కట్గా చెప్పిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని వీళ్ళు చెప్తే మరి వీళ్ళ లెక్క ప్రకారం 21 నుంచి 25 ఎంపీ స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రాబోతున్నాయని వీళ్ళు చెప్పారు. ఎవరు? ఇండియా టుడే గ్రూప్ సంబంధించిన యాక్సెస్ మై ఇండియా. దీని గురించి ఏం చెప్తున్నారంటే నేషనల్ పత్రిక, నేషనల్ ఛానల్ దీని గురించి ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉంది, దీని గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సర్వే సంస్థ గురించి. అందుకే వైసీపీ వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ సంస్థకి కనుక అంత క్రెడిబిలిటీ ఉంటే 2021లో వెస్ట్ బెంగాల్లో పరిస్థితి, 2023 ఛత్తీస్గఢ్లో పరిస్థితి, 2023లో రాజస్థాన్ పరిస్థితి. మరి ఇదే ఎగ్జిట్ పోల్స్ కూడా అప్పుడు కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళ అంచనాలను తలకిందలు చేసి వాళ్ళు చెప్పిన పార్టీలు కాకుండా ప్రత్యర్థి పార్టీలు అఖండ మెజారిటీతో, అది తప్పాటితో కూడా గెలవలేదు, అఖండ మెజారిటీతో గెలిచారు. అంటే వీళ్ళు చెప్పినవన్నీ
ప్యాకేజీ కోసమో లేదంటే ఇంకో దానికోసమో అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన సర్వే సంస్థలన్నీ ఫేక్, వీళ్ళు చేసిన సర్వే సంస్థలన్నీ తప్పిదా, అదే వీళ్ళు చేసిన సర్వే సంస్థలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, వీళ్ళు చెప్పిన అంకెలన్నీ తారుమారైపోయి ఏకంగా వెస్ట్ బెంగాల్లో అయితే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి 134 నుంచి 160 స్థానాలు వస్తే బీజేపీకి అక్కడ సగానికి సగం అంటే 160లో సగానికి సగం 80 సీట్లన్నా రావాల్సింది. 80 సీట్లలో కూడా రాలేదు. 77 సీట్లు అంటే పూర్తిగా ఫాల్స్ అని వెస్ట్ బెంగాల్లో తేలిపోయింది. అదేవిధంగా 2023 ఛత్తీస్గఢ్లో వీళ్ళు ఏం చెప్పారంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాలు అంటే ఇంచుమించు 45 స్థానాలు మనం లెక్కేసుకున్నా కూడా కాంగ్రెస్ 10 స్థానాలు తక్కువతో అక్కడ సరిపెట్టుకుంది. అదే బీజేపీకి 36 నుంచి 46 స్థానాలు వస్తాయని చెప్తే 54 అంటే 10 స్థానాలు బీజేపీకి ఎక్కువ వచ్చాయి. అంటే 5 స్థానాలు అటు ఇటు వచ్చినా పర్వాలేదు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు తక్కువ వచ్చి బీజేపీకి 10 స్థానాలు ఎక్కువ వచ్చాయంటే 20 స్థానాలు వీళ్ళు తప్పు చెప్పారు 2023 ఛత్తీస్గఢ్లో. అదేవిధంగా 2023 రాజస్థాన్లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది, 106 స్థానాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అదేవిధంగా బీజేపీకి 80 నుంచి 100 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పారు. తీరా చూసేసరికి సగానికి సగం కాంగ్రెస్ పార్టీకి 69 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే బీజేపీకి 115 సీట్లు. అంటే వీళ్ళు చెప్పిన అందాజు వేసిన 100 సీట్ల కంటే ఇక్కడ 15 సీట్లు ఎక్కువగా బీజేపీ తెచ్చుకుంది. అంటే ఇక్కడ మనం క్లియర్ కట్ మెజార్టీ ఎవరు సాధించారు? బీజేపీ సాధించి అధికారంలోకి వచ్చింది. మరి ఈ సర్వే సంస్థ ఈ రోజు ఏపీలోకి వచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, ఖచ్చితంగా అధికారానికి దూరం కాబోతున్నారు. 21 నుంచి 25 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏ విధంగా సర్వే చేశారు, ఎక్కడ సర్వే చేశారు? మరి మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పేసి చాలా సర్వే సంస్థలు, క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి ఆ మహిళలంతా వైసీపీకి ఓటేలేదు. మరి సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి కాదని, అభివృద్ధి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి ఒక్క విప్లవాత్మకమైన మార్పు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, నాడు నేడు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాటితోనే కాకుండా విద్యాక్రమం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కాపు నేస్తం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, వాహన మిత్ర తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఈ రోజు ఏదో సినీ గ్లామర్ చూసి లేదంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని కానీ లేదంటే టీడీపీ వీళ్ళందరితో పొత్తు పెట్టుకుందని చెప్పేసి వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉందంటారు నిజంగానే. మరి ఈ రోజు నిజంగానే మనం ఎలక్షన్లో జరిగిన 1-2 రోజులు ఏం ప్రచారం చేశారు? 10-15 లక్షలు విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి ఓటేశారని చెప్పేసి 10-15 లక్షల మంది వచ్చారని చెప్తున్నారు. తీరా చూస్తే 3-4 లక్షల మంది కూడా రాలేదంటున్నారు. అంటే వాళ్ళు చెప్పిన 12 లక్షలకు మనం యావరేజ్గా తీసుకున్నా కూడా మన రాష్ట్రానికి వచ్చి 6 లక్షల మంది కూడా ఓటేలేదు. కనీసం 3,50,000 మంది మాత్రమే ఓటేశారు. ఇక్కడ 3,50,000 మంది ఓన్లీ వన్ సైడ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రమే ఉంటారు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉండదా? అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు విదేశాల్లో ఇతర రాష్ట్రాలు వ్యాపారాలు చేసుకోవట్లేదు, విదేశాల్లో ఇతర రాష్ట్రాలు చదువుకోవట్లేదా? మరి వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిండ్రా? అంటే వీళ్ళ విధానాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చిపెట్టాలని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని వార్తాపత్రికలు చూస్తున్నాయి తప్ప ప్రజల్లో ఎటువంటి స్పందన లేదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సర్వే సంస్థలను నమ్ముకొని రాజకీయాలు చేశాయని మనకు చెబుతుంది. అంటే ఈ సర్వే సంస్థ యాక్సెస్ ఇండియా మై ఎగ్జిట్ పోల్స్ తప్పిదాల గురించి మనం ఇప్పుడు విధంగా క్షుణ్ణంగా వివరించాము. ఈ సర్వే సంస్థ మరి 2024 ఎన్నికల్లో 0 నుంచి 4 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. అదేవిధంగా 21 ఎంపీ స్థానాల నుంచి 25 ఎంపీ స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పేసింది. మరి ఈ సర్వే సంస్థ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.